హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డ్రెస్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను వచ్చేసి ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే చాలామంది కమెంట్స్ వచ్చేసి జాబ్స్ గురించి అడుగుతున్నారు. అక్క, ఈ కోర్స్ చదివితే ఎలాంటి జాబ్ వస్తుంది, లేకపోతే ఏ కోర్స్ తీసుకుంటే నాకు బెస్ట్ జాబ్ వస్తుంది అని ఎక్కడ చూసినా కమెంట్స్లో జాబ్స్ గురించే అడుగుతున్నారు. సో నాకేం అర్థమైందంటే, మీకు జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని అర్థమైంది. అయితే ఇప్పుడు జాబ్ కావాలి అంటే మీకు ఏ స్కిల్స్ ఉండాలో అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లస్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే. మనం ఓన్లీ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయితే మనకి జాబ్స్ అనేవి రావు. లైక్ ఎక్స్ట్రా స్కిల్స్ ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే అందరికీ డిగ్రీస్ అనేవి కంపల్సరీగా ఉన్నాయి. కానీ ఇంకా మనకెందుకు జాబ్స్ వస్తలేవు, ఇంకా మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువనే ఉంది. ఎందుకంటే స్కిల్స్ లేవు. ఎడ్యుకేషన్ ఉంది కానీ స్కిల్స్ లేవు. వాళ్ళకి కావాల్సింది స్కిల్స్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అయితే అందరికీ ఉంది, అందరు దొరుకుతారు ఎడ్యుకేషన్ తోటి, కానీ స్కిల్స్ తోటి ఉండడం కష్టం. అయితే ఎలాంటి స్కిల్స్ కావాలని మీకు డౌట్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తాను, కమ్యూనికేషనల్ స్కిల్స్ అనేవి మనకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఏ టాపిక్ ఇచ్చినా ఫ్లూయెంట్గా మాట్లాడడం. కానీ ఫస్ట్ థింగ్, ఇప్పుడు కంపెనీస్లో జాబ్ అంటే వాళ్ళు ఇంగ్లీషే చూస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత హిందీ, తెలుగు చూస్తారు. ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ ఏంది? ఇంగ్లీష్లో మనకి మాట్లాడడం వస్తుందా, ఇంగ్లీష్లో రాయడం చదవడం వస్తుందా, ఫస్ట్ అదే చెక్ చేస్తారు. సో నేను సజెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీరు ఇంటర్లో డిగ్రీస్లో ఉంటే ఇప్పుడే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారు, చదువు అయిపోయాక రిగ్రెట్ పెడతారు. అరే జాబ్స్కి వెళ్ళినాక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే వీళ్ళకి ఈ స్కిల్స్ కావాలా, అప్పుడు నేర్చుకోవడానికి మనకి టైం ఉండదు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా. కానీ ఇప్పుడు మీరు కరెక్ట్ ఎడ్యుకేషన్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ కూడా నేర్చుకోండి. లైక్ కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ, టాపిక్ గురించి ఏదైనా. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తే మీకు అర్థమవుతుందా, దానికి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారా లేదా ఇంగ్లీష్లో, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అయిపోయాక కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. రెండు సిసి, వన్ ఇస్ కమ్యూనికేషన్, వన్ మోర్ ఇస్ కంప్యూటర్ స్కిల్స్. కంప్యూటర్ స్కిల్స్ వచ్చేసి, కంప్యూటర్ స్కిల్స్ అంటే ఇప్పుడు మనము కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ, కొన్ని స్కిల్స్ లైక్ టైపింగ్, నార్మల్ టైపింగ్ కానీ, అంటే కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ గురించి. ఒకవేళ ఏం రాదు, నాకు అసలు కంప్యూటర్లో టైప్ చేయడం రాదు, ఫైల్ ఓపెన్ చేయడం రాదు, మౌస్ని ఎట్లా ఆపరేట్ చేయాలో, ఇలా ఏవి తెలియకపోతే కష్టం అవుతుంది. నార్మల్గా ఇప్పుడు ఎట్లనన్నా ఇప్పుడు కంప్యూటర్ కోసం స్పెషల్ కోర్స్ తీసుకునే అవసరం లేదు. మీ కాలేజెస్లో కంప్యూటర్స్ ఉంటాయి, మీకు ప్రాజెక్ట్స్ ఇస్తారు. అప్పుడు ల్యాబ్కి వెళ్ళి ప్రాజెక్ట్స్ చేయడం వలన మీకు కొంచెం నాలెడ్జ్ అనేది కంప్యూటర్లో తెలుస్తుంది. ఇప్పుడు బీకామ్లో కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి, కంప్యూటర్ తీసుకున్న వాళ్ళకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇలా కొన్ని టిప్స్. ఇంకొక వీడియో కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.